మరి ఆస్కార్ సాధించడంలో 'చంద్రబోస్‌కి' ఎలా ఎళ్ళింది? ఆ 80 పాటలు రాసి ఆయన ఆస్కార్ ఇప్పుడు 'చంద్రబోస్' గారికి 'చంద్రబోస్' గారికి నా నా మీద ఇంచుమించు 11 ఏళ్ళు సీనియర్ అండి. సో, ఆ 11 ఏళ్ల ఆహ్, ఆహ్, ఆ 11 ఏళ్ల అచీవ్‌మెంట్‌ని మనం ఇవాళే సాధించేయాలనుకోవడం కొంచెం అవును. ఎక్కువ అత్యుత్సాహం అవుతుంది. 'చంద్రబోస్' రాసే కొంచెం సాహిత్యంతో పాటు నేచురల్‌గా మాట్లాడుకునే పదాలు ఇయన్నీ ఎక్కువ పడతా ఉంటాయి. హ్మ్. మీది సాహిత్యంతో కూడింది. ఎలా మీకిది సాధ్యమైంది? సాహిత్యం పరకంగా ఎట్లా? అంటే నేపథ్యం ఒకటిని మనకి వచ్చిన సన్నివేశాల బట్టి కూడా ఉంటది కదండీ. నాకెక్కువ భాష మీద పరిజ్ఞానం ఎలా ఏర్పాటు చేసుకున్నారు? భాష మీద పరిజ్ఞానం అంటే మా నాన్నగారు అక్కడ మన పాలకొల్లో రసధుని అని ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాలు అవి చేస్తా ఉంటారు. సరదాగా ఆ రసధునిలో మా నాన్నగారు కార్యవర్గంలో ఉండేవారు కాబట్టి కరెక్ట్‌గా చెప్పాలంటే కనీసం సీట్లు నిండుగా కనపడాలని జెప్పి ఆయనకు తోచిన ఆయనకు అవైలబుల్‌గా ఉన్న వ్యక్తులందరినీ తీసుకొస్తా ఉండేవారు. ఆ విధంగా నన్ను ఖచ్చితంగా ప్రతి ఉగాది కవి సమ్మేళనానికి తీసుకెళ్ళి కూర్చోబెడతా ఉండేవారక్కడ. హ్మ్. అప్పుడు వాళ్ళు కవులు చేస్తున్న కవితాగానం, నెమ్మదిగా ఆ సంస్థ నిర్వహించే అష్టావధానాలు, శతావధానాలు వీటిల్ని ప్రేక్షకుడిగా చూసి, ఎన్నో సభలు చూడడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పదజాలాన్ని నేను ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుందండి. ఎక్కువ మన పుస్తకాల కంటే కూడా ఆ కవుల మస్తకాలను ఎక్కువ చదివి నేను పదజాలాన్ని పోగు చేసుకున్నాను. మంచి పదం పడ్డది. ఈ 18 ఏళ్లలో రచయితగా మీరు సాధించింది ఏంటి? అంటే ఏంటి? కన్సిస్టెన్సీ ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే. హుహు. హ్మ్. ఒక కాంబినేషన్‌ని నమ్ముకోలేదు. హ్మ్. ఆహ్, లేకపోతే ఒక వ్యక్తిని నమ్ముకోలేదు. ఒక సంస్థని నమ్ముకోలేదు. కేవలం రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్‌లో పాటల్ని ప్రజల ద్వారా మెప్పించడం వల్ల, ఆ పాట నచ్చి దర్శక నిర్మాతలు మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వడం. మళ్ళీ ఆహ్, వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరి నమ్మకం నా వల్ల నిజమవ్వడం. అది మంచి పాటగా మళ్ళీ జనబాహుల్యంలోకి వెళ్ళడం. మళ్ళీ అది నాకు పాటలు తెచ్చిపెట్టడం. ఈ విధంగా ఈ 18 సంవత్సరాల్లోనూ ఆ కన్సిస్టెన్సీ అనేది ఒక్కటి మాత్రం నేను సాధించగలిగాను. 18 ఏళ్లలో టోటల్‌గా ఎన్ని సాంగ్స్ అయ్యుంటాయి? ఇప్పటికి 1400 చిల్లర పాటలయినాయండి. విడుదలైన వాటి లెక్క కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా చెప్పలేను గాని 1400 1400. హ్యాట్స్ ఆఫ్. సూపర్. ఈ 1400 పాటలు మామూలుగా ఒక దర్శకుడు తన అనుకున్న కథకి రిలవెంట్‌గా ఉండేది రకరకాల వర్షన్‌లో రాస్తూ ఉంటారు. హ్మ్. ఒకటి మీరు ఫస్ట్ వర్షన్ రాసిస్తే ఇది యాప్ట్ అండి. ఇది ఇలా వెళ్ళిపోదామండి. హ్మ్. లేదా ఇది కాదండి అని మీరు పదే పదే రకరకాల మార్చి వర్షన్‌లు రాసిస్తూ సతాయించిన దర్శకులు చాలా మంది తగిలి ఉంటారు మీకు. అట్లా బాగా ఇబ్బంది పడింది ఎవరితోటి ఎక్కడ? ఏ సినిమా? అంటే మీరు అరుదైన వ్యక్తుల గురించి అడిగితే ఆ ఒక్కళ్ళతో ఇబ్బంది పడ్డామండి అని చెప్పొచ్చు. అందరితోటి ఇబ్బందా? ఈ 1400 పాటల్లో ఎన్ని మీరు అలా అలా ఫేస్ చేసారు పోనీ? నేను 'గౌతమ్ మీనన్' గారికి రాసిన సినిమాలు తప్పితే హ్మ్. మిగతా ఏ సినిమాల్లోనూ ఇబ్బంది పడకుండా రాసిన సినిమాలు లేవండి. అది 'గౌతమ్ మీనన్' గారు ఎందుకు ఇబ్బంది పెట్టలేదంటే ఆయనకి తెలుగు రాదు కాబట్టి. ఓకే. మిగతా అందరూ ఇబ్బంది పెట్టినాళ్ళనా? ఏమాయ చేసే కదా! ఏమాయ చేసేవే, ఎటో వెళ్ళిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో. హ్మ్. ఇంకా డబ్బింగ్ సినిమాలకొస్తే 'తోట' హ్మ్. ఈ సినిమాలన్నీ రాశాను. ఆహ్, స్టేట్ సినిమాలకి రాసినంతగా డబ్బింగ్ ఆల్రెడీ వేరే రచయిత రాసేసింది. దాన్ని ట్రూ ట్రాన్స్‌లేషనా? లేదంటే ఇక్కడ మనం మళ్ళీ లిప్ సింక్ మ్యాచ్ అయ్యే విధంగా రాసుకోవడం ఇట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కదా! దానికి నేను ట్రూ ట్రాన్స్‌లేషన్ విధానం నుంచి ఫ్రీ ట్రాన్స్‌లేషన్ విధానంలోకి మార్చుకున్నానండి డబ్బింగ్ రచన అనేది. సత్యానువాదం నుంచి స్వేచ్ఛానువాదం. అంటే ఆ కథ ఇక్కడ తీసుంటే నాకు విజువల్ చూపించకుండా ఇది సన్నివేశం, ఇది ట్యూన్ అని చెప్తే నేనేం రాస్తానో అలా రాయడం అలవాటు చేసుకున్నాననమాట హ్మ్. డబ్బింగ్ సినిమాలకి. ఓకే. అందుకని వాళ్ళు రాసిన కాగితం తీసుకోకుండా మళ్ళీ కొత్తగా నేను పాట రాసినట్టే రాస్తాను. అంటే ఇన్ని సినిమాలు రాయడం వేరు. ఇంతమంది హీరోలకు రాయడం వేరు. ఎక్కువ 'అల్లు అర్జున్' సినిమాకి పాటలు ఎక్కువ మీరు రాసే 'హ్యాపీ', 'పరుగు' సినిమాలకి మంచి పాటలొచ్చినాయి అల్లు హ్మ్. అర్జున్ గారు. హుహు. తర్వాత 'సరైనోడు' ఒకటి, 'ఎమ్మెల్యే' పాట ఒకటి. అవును. అవును. ఆ లింక్ ఏంటి? అది ఎలా ట్యూన్ అయింది ఎట్లా?
అసలు ఏ లింకు లేదండి. హ్యాపీ టైంలో ఒక కొత్త అబ్బాయి కావాలని అడిగితే అప్పుడు ఠాగూర్ మధు గారు అప్పుడే స్టాలిన్కి రాస్తున్నాను చిరంజీవి గారు పరారే ఇతను బాగా రాస్తాడు అని చెప్పి పంపించారు. సరైనోడికేమో బోయపాటి గారే నాతో ట్రై చేయాలనిపించింది అని చెప్పి పాట రాయించుకున్నారు. పరుగు అప్పటికి దిల్ రాజు గారికి నేను రాస్తా ఉన్నాను. మన కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు ఈ పాటలు రాసిన హిట్ అని, అందుకని ఆ సంస్థ ద్వారా అలా. అంతేగాని అల్లు అర్జున్ గారు పిలవడం వల్ల రాయడం అలా అయింది. రకరకాల దారుల్లో రాశాను. సంగీతం అనేది అందరికీ ప్రాణమే. గ్రాండ్ ఫోన్ నుంచి టేప్ రికార్డర్, తర్వాత ఇట్లా వచ్చి ఇప్పుడు క్యాసెట్ల రూపంలో వచ్చింది, తర్వాత సీడీల రూపంలో వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ రూపంలో ఉంది. ఈ మార్పుల గురించి మీ విశ్లేషణ ఏంటి? అసలు సంగీత రంగంలో జరిగినన్ని మార్పులు, పరిణామాలు ఇంకెందులో జరగలేదేమో అనిపిస్తూ ఉంటుందండి నాకు. కారణం ఏంటంటే ఒక టైంలో ఒకే మైక్ ఉండేది గాయని గాయకులకి, వాయిద్యకారులకి, అందరికీ. ఆ మైక్ని నుంచి ఏ ఆర్టిస్ట్ ఎంత దూరంలో ఉన్నారు ఉంచాలి అన్న పరిజ్ఞానంతో సౌండ్ మిక్సింగ్ జరిగిపోయేది అంతే. ఆ తర్వాత వేరు మైక్లు రావడం మొదలుపెట్టింది, కానీ ఒకేసారి రికార్డ్ అయ్యేది. ఆ తర్వాత ఛానల్స్ అని వచ్చేవి, అంటే కేవలం గాయని గాయకులకి మాత్రం విడిగా, ఇన్స్ట్రుమెంటలిస్టులకి విడిగా ఉండేది. ఈ మ్యూజిక్ వాల్యూమ్ ఎంత ఉండాలి, వీళ్ళ వాల్యూమ్ ఎంత ఉండాలని అదొక్కటే సౌండ్ ఇంజనీరింగ్. అది 8 ట్రాక్లు అయింది. అప్పటికి అనలాగ్ సిస్టమే. 8 ట్రాక్లు అంటే ఆ 8 వైర్ల నుంచి సిస్టమ్కి వెళ్ళడమే అనలాగ్ సిస్టమ్. తర్వాత రెహమాన్ గారు వాళ్ళు తీసుకొచ్చిన విప్లవంతో ఫీడింగ్ అని వచ్చింది. ఇప్పుడున్న సీడీలు లేవు, అప్పుడు ఫ్లాపీల్లో చేసుకునేవారు. ఫీడింగ్ అంటే విడివిడిగా రికార్డ్ చేసుకుని అన్నీ ఒక చోట కలపడం. ఇప్పుడు పదం విడిగా పాడి దాన్ని పాటగా తయారు చేసే టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చే కొద్దీ ఇప్పుడు మనం 5.1 నుంచి 9.1 అలా వింటున్నాం హోమ్ థియేటర్లు. అదే డిటిఎస్ అయితే 16 ట్రాకుల్లో వింటున్నాం. ఇంకా డాల్బీ అట్మాస్ ఇంకా చాలా ట్రాకులు. కానీ వినేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ ముందు తరం వాళ్ళు ముఖ్యంగా చేసే అపవాదు, చేసే నింద ఏంటంటే సాహిత్యం సాహిత్యాన్ని డామినేట్ చేసేస్తుంది అని. సాహిత్యం వెనకాల ఉన్న 200 ట్రాక్కుల్ని వినగలిగే అంతగా మన చెవులు ఇంకా ఎవాల్వ్ చేసుకోవట్లేదని నా అభిప్రాయం. అన్ని 200 ట్రాక్కుల్ని బ్యాలెన్స్ చేస్తూ సాహిత్యాన్ని వినిపించేలా చేయడానికే సంగీత దర్శకులందరూ చాలా కష్టపడుతున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒకేసారి అన్ని వినడంలో సాహిత్యం మీద దృష్టి పెట్టడం అనేది మన చెవులకు కొంచెం కష్టం అవుతుంది. ఆ విధంగా సంగీతం పరిణామం చెందినంత వేగంగా మన అభిరుచులు, మన చెవులు పరిణామం చెందలేదు. కొంతమంది పరిణామం చెందారు. ఆ పరిణామం చెందేవాళ్ళు దాన్ని ఆస్వాదించి హాయిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ పరిణామం చెందని వాళ్ళు మాత్రం విమర్శించడానికి పరిమితం అవుతున్నారు. అది నా అభిప్రాయం. ఇప్పుడు అప్పుడు వేరు, మీరు చాలా మార్పులు వచ్చారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.